దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. అటు ఇప్పటికే మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత మురళీ నాయక్ మృతదేహానికి నివాళులు అర్పించారు. మురళీ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిని కలిసి లోకేష్ ధైర్యం చెప్పనున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే తెలుగు జవాన్ మురళీ నాయక్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. దేశ రక్షణలో తెలుగు సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ సేవను జిల్లావాసులు కొనియాడుతున్నారు. వీర జవాన్ చివరి చూపు కోసం ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రజల సందర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు మురళీ నాయక్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇక అంత్యక్రియలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. పాకిస్తాన్తో ఉగ్రవాదులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీకృష్ణ సింధూర్ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ తీవ్రవాదులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ కూడా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈరోజు 12 గంటలకు ఇక్కడ మనం ప్రజెంట్ ఈ స్థలంలో మనం అక్కడిని ఖననం చేసే అవకాశం ఉంది. ఈ ఏర్పాట్లు మనం చూడొచ్చు. ఈ గుంతలో వీర జవాన్ బాడీని పూడ్చిపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా అధికారులన్నీ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర తహసీల్దార్ మారుతి సార్ ఉన్నారు. అతని వారి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వీర జవాన్ అంత్యక్రియలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇప్పటివరకు ఏమేమి? అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ మురళీ నాయక్ గారు ఈరోజు వీరమరణం పొందిన సందర్భంగా పూర్తిగా భారత ప్రభుత్వము మరియు ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఈరోజు ఈ అంత్యక్రియలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారు, మన రాష్ట్ర మంత్రివర్యులందరూ కూడా, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ సారు, మన సత్యకుమార్ సారు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మరియు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారు, అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి అనితమ్మ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 5,000 నుంచి 10-15,000 మంది వరకు ప్రజలు కూడా ఈ అంత్యయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. దీనికోసం మనం దాదాపు 1,500 మందిని పోలీసులు కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అందరికీ కూడా తాగునీరు, అదేవిధంగా భోజనము, ఇక్కడ మెడికల్ క్యాంపు, ఒక అంబులెన్స్, వీటన్నిటిని కూడా అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. మిలిటరీ హానర్తో పాటు స్టేట్ గార్డ్ ఆఫ్ హానర్ కూడా ఈరోజు ద్వారా అంత్యక్రియలు పూర్తి స్థాయిలో చేపట్టబడుతుంది. సార్, ఉదయం మురళీ నాయక్ పార్థివ దేహానికి ఎన్ని గంటలకు మంత్రులు నివాళులు అర్పిస్తారు? ఎన్ని గంటలకు మనకు ఇక్కడ అంత్యక్రియలు జరిగే ఏర్పాట్లు? 9 గంటలకు అక్కడ నివాళులు అర్పించే అవకాశం ఉంది. అంత్యక్రియలన్నీ మొదలయ్యేసరికి 11 నుంచి 1 గంట 2 గంటల మధ్యలో అంత్యక్రియలన్నీ కూడా పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అనుకోవచ్చా? ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బరియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి మన ముందు. ఇది కూడా ఒక అర్ధ గంటలో ఇది కూడా పూర్తి అయిపోతుంది. వీర జవాన్కి సంబంధించిన మురళీ నాయక్కి సంబంధించిన బరియలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో ఇక అవన్నీ కూడా పూర్తి అవుతాయని కూడా తహసీల్దార్ మార్తిన్ చెప్తున్న పరిస్థితి. అలా దీన్ని చూసుకుంటే దీంతో పాటు 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే మంత్రివర్యులు లోకేష్ బాబు, సత్యకుమారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, మొత్తం శాసనసభ్యులు, జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు, అంత్యక్రియలో పాల్గొంటారు. అందరూ కూడా అప్పుడే విజయవాడ నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ గోరెంట్ల మండలం కల్లి తాండాకు వచ్చే అవకాశం ఉంది. నేపథ్యంలో అక్కడ పార్థివ దేహాన్ని నివాళులర్పించిన అనంతరం ఇక్కడ బరేల్కి అతని వీర జవాన్ మరణానికి బరేలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ దాదాపు ఒక
అర్ధ ఎకరాలు పూర్తి చేశారు. వారికి 9 గంటలకు అక్కడ నివాళులు అర్పించిన అనంతరం 12 గంటలకు వాళ్ళ సొంత ఇంటికి సంబంధించిన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆర్మీ జవాన్లతో సెల్యూట్ చేసి వాళ్ళ సంబంధించినవన్నీ కూడా పూర్తయిన తర్వాత మాకు ఇక్కడ బరేలులో అక్కడ పార్థివ దేహాన్ని అక్కడ పూడ్చిపెడతారని కూడా పూర్తి సమాచారం ఉంది. ఇది ఇక్కడ కల్కి తాండాలోని తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, కల్కి తాండా నుంచి.